వెంకటలక్ష్మి గారు. గారు అండి, నేనైతే వెయిట్ 8 కేజీలు లాస్ అయ్యానండి 3 months లోను. అలానే అవన్నిటికన్నా మరి ముఖ్యంగా జీవితంలో బతకడం ఎలాగా అనేటటువంటి దీన్ని చాలా సునాహితంగా మాకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి నేర్పించారు సార్. మీ పాదాలకు మా శతకోటి వందనాలండి. మా జీవితాంతం మీ పాదాలకు రుణపడి ఉంటాం సార్. ఎందుకంటే ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా అది ఐసు గడ్డ ఎలా అయితే కరిగిపోయి వెళ్ళిపోద్దో అలాంటి వాతావరణంలోకి మీరు వెళ్తారని చెప్పేసి లెవెల్ 1 లో మాకు చెప్పారు. లెవెల్ 3కి వచ్చేసరికి నిజంగా అదంతా మేము ప్రాక్టికల్ గా చూసాం సార్. మేమైతే చాలా ప్రాబ్లమ్స్ లో నేను డిప్రెషన్ లో ఉండేదాన్ని. అదంతా పోయే ఏమి కాదమ్మా, చాలా హ్యాపీగా ఉంటారని చెప్పేసి మీరు అన్నారు. అన్నట్లనే దేనికది ఐస్ గడ్డ కరిగినట్లే కరిగిపోయాయి సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎప్పటికీ ఈ పాదాలు వదలకుండా మేము ఇలాగనే జీవితాంతం చేసుకుంటానని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ధన్యవాదాలు గురువు గారు. మార్పులంటే సార్ ఫలానా అని చెప్పలేను. ఫస్ట్ అయితే అసలు గమ్యం ఎలా చేరుతాము అనేటటువంటి డిప్రెషన్ లో ఉండే టైంలోనూ మీ పాదాలు నాకు దొరికాయండి. అప్పుడు చాలా అంటే చాలా సఫర్ అయ్యి ఏం చేయాలో తెలియక, ఎలా అసలు మనుగడ ఎలా సాగుతుందో తెలియక ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేదాన్ని. అలాగని వెయిట్ అయితే చాలా విపరీతంగా 82 కేజీలు వెయిట్ ఉండేదాన్నండి. నాలో ఫస్ట్ ఉన్నది బద్ధకం సార్. బద్ధకం అంటే ఇంకెంత బద్ధకం అంటే ఇక్కడి నుంచి అక్కడ లెగిసి కూర్చోవాలన్నా సరే ఒకటికి 10 సార్లు ఆలోచించి లేగాల కూర్చోవాలని ఆలోచించే సిచ్యువేషన్ లో ఉండేదాన్నండి. అయిపోయిన తర్వాత లెవెల్ 1 వీక్ అయిన తర్వాత మీకు కాంటాక్ట్ అయ్యాను సార్. మీకు ఫోన్ చేశాను. చేస్తే దానికి ఒక పరిష్కారం చెప్పారు. నీకు ఏ పని చేయాలనిపించినప్పుడే సరే వాటర్ ఎన్నిసార్లు గుర్తుకొస్తే అన్నిసార్లు వాటర్ తీసుకొని తాగమ్మా, అది ఆటోమేటిక్ గా సెపరేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. దాన్ని మీరు చెప్పిన మాట చెప్పినట్టు తూచా నేను పాటించాను సార్. మళ్ళీ 1 month కంప్లీట్ అవ్వకముందే నేను ఆ ప్రాబ్లమ్స్ అంతా దేనికది క్లియర్ అయిపోయింది సార్. నాకు తెలియకుండా ఎలా వచ్చిందో తెలియదండి. అలా ఎలా సమస్య కూడా ఎలా క్లియర్ అయ్యాయో నాకు తెలియట్లేదు సార్. అలాగే ఫస్ట్ నాలో ఉన్నది పోస్ట్ పోన్ చేసే విధానాన్ని మీరు సాక్రిఫై చేయమని చెప్పారు. పోస్ట్ పోన్ చేసే విధానాన్ని ఫస్ట్ సాక్రిఫై చేశాను సార్. ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే నేనే ముందుంటున్నాను. ఏ పని చేయాలన్నా సరే అంటే రేపు అవ్వాల్సిన పని ఈ రోజు అలర్ట్ గా నేను ఒక టైం టేబుల్ రాసుకొని కూడా దాన్ని ఫాలో అవుతున్నాను సార్. పోస్ట్ పోన్ చేసే విధానాన్ని ఫస్ట్ సాక్రిఫై చేశాను. చేయడం వల్ల నేను చాలా మంచి రిజల్ట్ చూసాను సార్. పని తలచకపోతే లేదండి, పని తెలిసాను అంటే ఈ పని చేయాలనే ఆలోచన నా మైండ్ లోకి వస్తే దాన్ని నేను అమలు చేయడమే లేట్ గానే అవ్వడం అనేది చాలా సునాహితంగా అయిపోతుంది సార్. అంత మార్పు వచ్చిందండి నేను చేసే పనిలో. అలాగే నేనైతే స్టడీ చాలా తక్కువ అండి. నేను 7th క్లాస్ వరకే స్కూల్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ డిగ్రీ అంటే 10th కట్టాను ప్రైవేట్ గాన, తర్వాత ఇంటర్మీడియట్ కట్టాను, డిగ్రీ కట్టాను సార్. ఇంకా నేను చదవలేను ఇంత అనుకున్నాను. కానీ సాధన చేస్తూ మొన్న LLB ఎంట్రన్స్ టెస్ట్ రాశాను సార్. అదైతే మిరాకిల్ గా నాకు అనిపిస్తుందండి. దానికి కూడా నేను క్వాలిఫై అయిపోయాను సార్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను పోస్ట్ పోన్ చేయకూడదు అన్నది మీరు చెప్పిన తర్వాత దాన్ని పట్టుకున్నాను సార్. పట్టుకోవడంలో ఏమైందంటే పోస్ట్ పోన్ చేయకుండా నేను అటెండ్ అవ్వడమే కావచ్చు, అలాగని నేను బుక్ రీడింగ్ కావచ్చు, ప్రతిదీ కూడా నేను చేస్తూ ఉంటే అది ఎలా అయిపోయిందో నాకు తెలియదు సార్. ఎప్పుడో 2021లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను అసలు దాని మీదకి వెళ్ళలేదు. కానీ పోస్ట్ పోన్ చేయకుండా మీరు చెయ్యండి పని అని చెప్పేసి అన్న మాటని నేను తీసుకొని నేను అప్లై చేశాను. చేసినంతలోనూ ఎంట్రన్స్ టెస్ట్ కి అటెండ్ అయ్యాను, క్వాలిఫై అయ్యాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నా జీవితంలో అయితే ఎప్పుడు ఇలాంటి మార్పు చూస్తానని నేను అనుకోలేదు. మాటల్లో నేను ఎంత చెప్పినా తక్కువే సార్. అంటే ఇలాగనేది వెలకట్టడానికి కానీ దీన్ని మరొక దాంతో పోలి చెప్పడానికి కానీ మా దగ్గర సార్ మా శక్తి సరిపోదు సార్. నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ జీవితంలో అయితే చాలా మార్పు వచ్చింది సార్. ఎంత మార్పు అంటే నేను చెప్పలేను సార్. అంత హ్యాపీగా ఉన్నాను సార్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఫేస్ చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సార్ ఫస్ట్. రైట్ మా. సర్వం శివ. హరి ఓం సార్.